10వ తరగతి పరీక్షల్లో భాష్యం స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. 10వ తరగతి పరీక్షల్లో భాష్యం స్కూల్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి విజయకేతనం ఎగురవేశారు. నేడు ప్రకటించినటువంటి 10వ తరగతి ఫలితాలలో భాష్యం ఈస్ట్ 2 జోన్ విద్యార్థులు విజయదుందుబి మోగించారు. 600 మార్కులకు గాను 599 మార్కులతో బొమ్మూరు విద్యార్థి కె హర్షిత్ రాష్ట్ర స్థాయి 2వ స్థానం సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా 593, 592, 591, 591, 590 వంటి మరెన్నో ఉత్తమ మార్కులు భాష్యం విద్యార్థులు సాధించారు. ఈస్ట్ 2 జోన్ ఇన్ఛార్జ్ ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ విజయమంతా ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల కష్టం వల్లనే సాధ్యమైంది అని అన్నారు. ఉపాధ్యాయులని, విద్యార్థులని సక్రమంగా ఒక తాటిపై నడిపిస్తూ ప్రిన్సిపల్స్ మంచి విజయాలను సాధించారని అభినందించారు. ఈ విజయాన్ని బాణసంచా కాల్పులతో, తీన్మార్ డప్పులతో ఊరేగింపుగా విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయాలను సాధించిన విద్యార్థులకు సహకరించిన ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి, ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అభినందనలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేడు విడుదలైనటువంటి SSC 2025 పరీక్షా ఫలితాల్లో మా భాష్యం విద్యార్థి, బొమ్మూరు భాష్యం విద్యార్థి కలిగే హర్షిత్ 600కి 599 మార్కులతో స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం చాలా గొప్ప విజయం ఇది. ఈ విజయం, ఇంత ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థినికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మా హర్షిత్కి. మరి తన 8వ తరగతిలో ఇక్కడ జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన కానించి కూడా తనలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి మా ఉపాధ్యాయేతర సిబ్బంది, ప్రిన్సిపల్ గారు, మా భాష్యం కరికలము తనని ఎంతో ఎంకరేజ్ చేయడం, వాళ్ళ తల్లిదండ్రులు జగదీశ్వరరావు గారు, వారి అమ్మగారు మాకు ఎంతో తోడ్పాటు చేయడంతో ఈ గొప్ప విజయం సాధించారు. మరి ఈ విజయం సాధించడం చాలా గర్వంగా భావిస్తున్నాం. అంతేకాదు 600కి 599 మార్కులతోటి తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ స్థానాన్ని కైవసం చేసుకున్న స్టేట్ సెకండ్ మార్క్. అంతేకాదండి, మన కాకినాడ శాంతినగర్ భాష్యం విద్యార్థినికి నేహాంజనికి 600కి 600 మార్కులు సాధించి మరి చరిత్ర సృష్టించడం. మరి వరుసగా 600కి 600 మార్కులు, 599, 580, 598, 597, 596 స్టేట్ అత్యుత్తమ మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన భాష్యం. ఇంత గొప్ప విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థులకు, సహకరించినటువంటి తల్లిదండ్రులకు, మరి మమ్మల్ని ఎంతగానో ఎంకరేజ్ చేసినటువంటి మా ప్రియతమ ఉపాధ్యాయేతర సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ విజయంలో ఎనలేని సేవ కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయేతర సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించినటువంటి మా విద్యార్థులకి ప్రత్యేకించి భాష్యం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ భాష్యం రామకృష్ణ గారి తరపు నుంచి, వైస్ చైర్మన్ శ్రీ భాష్యం హనుమంతరావు గారు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ భాష్యం సాకేత్ రామ్ గారి తరపు నుంచి విద్యార్థులు ప్రత్యేకమైనటువంటి అభినందనలు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారండి. మరి ఇంత ఘన విజయం సాధించినందుకు భాష్యం విద్యా సంస్థల తరపు నుంచి మేము చాలా ఆనందపడుతున్నాం. ఇలాంటి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని తెలియజేస్తూ, ఈ విజయాలకి మనకు వెన్నుంటే సహకరిస్తున్న మా ప్రియతమ తల్లిదండ్రులకి మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. నా పేరు హర్షిత్ కలిగి, నేను భాష్యంలోని 8థ్లో జాయిన్ అయ్యాను. 8th, 9thలో మాకు బాగానే మార్కులు వచ్చాయి, కానీ 10th సిలబస్ చూస్తే చాలా భయం వేసింది. అసలు మార్కులు బాగా వస్తాయా అని అనుకున్నాను. కానీ అయితే మా పేరెంట్స్ ఫ్యాకల్టీ భాష్యం కరికులం వల్ల నాకు 600కి 599 వచ్చాయి. ఇలాగే ఫ్యూచర్లో కూడా బాగా మార్కులు రావాలని అనుకుంటున్నాను. నేను ఫ్యూచర్లోనే IITకి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు బిజినెస్ వైపు కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి ఎంటర్ప్రీనర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాను. నా పేరు కె జగదీశ్వరరావు. అంటే నేను యాక్చువల్గా ఎక్స్-ఆర్మీ అండి. ఆర్మీ నుంచి రిటైర్మెంట్ అయిన తర్వాత రైల్వేలో జాబ్ పర్పస్ ఇక్కడ రాజమండ్రి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత 8th క్లాస్లో మా అబ్బాయిని ఈ భాష్యం బొమ్మూరు బ్రాంచ్లో జాయిన్ చేసాం. ఈ బొమ్మూరు బ్రాంచ్లో జాయిన్ అయిన తర్వాత మా అబ్బాయి యొక్క అంటే స్పీడ్ పెరిగిందన్నమాట. అంటే నేర్చుకున్న దృక్పథం అంటే ఎలా ప్రతి కరికులంలో కూడా మంచి స్పీడ్గా ఉండేవాడు. ఎప్పటికైనా మంచి విజయాలు సాధిస్తాడు అనుకునేవాడిని. కానీ ఈరోజు 600కి 599 రావడం చాలా సంతోషకరమైన వార్త ఇది మాకు. దీంట్లో ఉపాధ్యాయులకు ప్లస్ మొత్తం అందరి స్టాఫ్కి, కరికులంకి అందరికి కూడా ఒక ఎంతో ఆనందంగా ఇచ్చే ఇది రిజల్ట్ వచ్చింది. ఈ భాష్య విద్యాసంస్థల అందరికీ కూడా నేను
నా తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.